Listen to Doctors on Air. హాయ్, దిస్ ఈజ్ ఆర్జే ప్రశాంతి. సో ఈరోజు మనతోటి డయాబెటీస్ అండ్ థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం గురించి మనతో డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నిషితా రెడ్డి గారు, ఎండోక్రైనాలజిస్ట్, డాక్టర్ నిషితాస్ ఎండోకేర్ హాస్పిటల్, శ్రీహరినగర్, నెల్లూరు. హాయ్ మేడం, నమస్తే, ఎలా ఉన్నారు? హాయ్ ప్రశాంతి, ఐఎమ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ ఎఫ్ఎం ప్రేక్షకులందరికీ కూడా నా తరపున నమస్కారం అండి. డాక్టర్ గారు చెప్పండి, అసలు ఈ థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలు ఉంటుంది, ఈ గొంతు అండ్ బ్లడ్ థైరాయిడ్ సంబంధించిన డిఫరెన్స్ ఏంటి అసలుకి? సో చాలా మందికి డౌట్ ఏంటంటే థైరాయిడ్ బ్లడ్, గొంతు థైరాయిడ్ అనేది రకాలు ఏమి ఉండదు. అట్లా థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి గొంతు భాగంలో చిన్న సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. సో అంత చిన్న గ్లాండ్ మనకి T3, T4 అనే హార్మోన్స్ని విడుదల చేసి టోటల్ మీ బాడీని కంట్రోల్ చేస్తుంది. సో ప్రతి ఆర్గాన్ మీద దాని పనితనం ఉంటుంది. ప్రతి సెల్ మెటబాలిజంకి, మెయిన్ జీవక్రియకి, మన ఎదుగుదల, గ్రోత్కి, రిప్రొడక్షన్కి అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మనకి శక్తినిచ్చే హార్మోన్ థైరాయిడ్ హార్మోన్. సో దాన్ని కంట్రోల్ చేసేది మనకి మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. సో మెయిన్లీ చూస్తే మనం ఎక్కువగా చూసే థైరాయిడ్ ప్రాబ్లము లో థైరాయిడ్, హైపోథైరాయిడిజం అంటాం. సో తర్వాత మనకి హైపర్ థైరాయిడ్, హై థైరాయిడ్ అంటే యాక్టివ్, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ని హైపర్ థైరాయిడ్ అంటాం. అది చాలా తక్కువగా చూస్తాం. సో లో థైరాయిడ్ అనేది చాలా ఎక్కువగా చూసేది. సో అండ్ నెంబర్ 3, బ్లడ్, ఈ థైరాయిడ్ ఫంక్షన్ హెచ్చు తగ్గులు కాకుండా గాయిటర్స్ అంటాం. అంటే మెడ వాపు, గొంతు వాపు రావడం. సో డిఫ్యూజ్ స్వెల్లింగ్ ఆఫ్ ద నెక్. సో దాన్ని గాయిటర్స్ అంటాం కొంతమందికి. సో ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గాయిటర్స్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ కొంతమందిలో చిన్న చిన్న కణతలు ఏర్పడతాయి, నాడ్యూల్స్ అంటాం. అండ్ చాలా రేర్గా చూసేది <5% వాళ్ళు థైరాయిడ్ క్యాన్సర్స్. అలాగే మేడం, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది? ఇంకోటి బ్రకోలీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు, ఇది నిజమేనా? సో వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా కామన్గా నేను ఓపీలో వినేది, డైట్ చెప్పండి థైరాయిడ్కి, నాకు థైరాయిడ్ ఉంది, మిల్లెట్స్ తినట్లేదు, క్యాబేజా, కాలీఫ్లవర్, ముల్లంగి ఇవన్నీ తినట్లేదు మేడం అని చెప్తుంటారు. అండ్ ఫస్ట్ థింగ్, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ డైట్ ఫర్ థైరాయిడ్. సో మీరు హ్యాపీగా అన్నీ కూడా తినొచ్చు థైరాయిడ్ ఉన్న వాళ్ళు. లైక్ క్రూసిఫెరస్ వెజిటబుల్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలీ, రాడిష్ ఇవన్నీ కూడా. సో వాటిల్లో ఉంటే కొన్ని పదార్థాల వల్ల మీకు థైరాయిడ్ హార్మోన్ మెటబాలిజం దెబ్బతినడం వల్ల మీకు కొంచెం గాయిటర్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది. బట్ అవి ఎప్పుడు రా ఫామ్లో తీసుకుంటే, ఒకసారి మీరు కుక్ చేసి తీసుకుంటే ఆ గాయిట్రోజెనిక్ ప్రాపర్టీ మొత్తం జీరో అయిపోతుంది. సో హ్యాపీగా మీరు లిమిటెడ్ అమౌంట్స్లో, మోడరేట్ అమౌంట్స్లో అన్నీ కూడా తీసుకోవచ్చు.